రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు దారి తప్పుతున్నాయా? అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నారా? తాజాగా జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్నదేంటంటూ ప్రశ్నిస్తున్నాయి. పిల్లలు లండన్లో ఉద్యోగాలు చేసుకుంటుంటే తల్లిదండ్రులకు ఇళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో జరిగిన ప్రజా దర్బారు సభ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే జరిగిన లబ్ధిదారుల ఎంపికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సభలో భాగంగా మంత్రి పథకాల లబ్ధిదారులను వేదికపైకి పిలిచి మాట్లాడారు. పాలేరు గ్రామానికి చెందిన పిల్లి నీలమ్మ అనే మహిళను పిల్లలు ఏం చేస్తున్నారని అడిగారు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఇది. బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఈ వ్యాఖ్యలు విన్న వెంటనే సభలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇళ్ల ఎంపిక విషయంలో అధికారుల తీరుపై అనుమానాలు మొదలయ్యాయి. ఎటువంటి సర్వే చేయకుండా అధికారులు ఎలా ఎంపిక చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం, వైరా, సత్తుపల్లి, ఇల్లందు, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని ఏడాది నుంచి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆర్థికంగా స్థిరంగా ఉన్న కుటుంబానికి ప్రభుత్వ పథకం కింద ఇల్లు ఎలా కేటాయిస్తారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అధికార పార్టీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుకున్నారు. పేదలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని అంటున్నారు. అటు అధికారులు కూడా తమ చర్యల్ని సమర్థించుకుంటున్నారు. పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాతే ఇళ్ల కేటాయింపు జరిగిందని చెబుతున్నారు. బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ నాటికి మొదటి దశలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవటానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండటం కోసం గ్రామ సభలు, ఇందిరమ్మ కమిటీల ద్వారా సర్వే నిర్వహిస్తారు. ఇన్ని దశలు దాటి కూడా అనర్హులకు ఇల్లు కేటాయిస్తున్నారంటే ఖచ్చితంగా రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.